బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అంటే పెన్నిస్ పైన ఉన్న స్కిన్కి గనక ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనైటిస్ అంటారు. స్కిన్తో పాటు స్కిన్ కింద ఉన్న గ్లాండ్స్ ఆ హెడ్కి కూడా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనోపోస్తైటిస్ అంటారు. మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అనే ఇన్ఫెక్షన్. ఇది చాలామంది మగవాళ్ళలో ఈ స్కిన్కి ఇన్ఫెక్షన్ వచ్చి సెక్షువల్గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ స్కిన్ దగ్గర వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల ఓన్లీ సెక్షువల్గా ఇబ్బందులు కాకుండా దానివల్ల ఈ స్కిన్ దగ్గర వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి అండ్ దాంతోపాటు వీరికణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోవటానికి, టెస్టిస్ ఇన్ఫెక్షన్ అంటే బీర్జాలకు ఇన్ఫెక్షన్ రావడానికి అండ్ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అసలు ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఏ విధంగా ఈ ఇన్ఫెక్షన్స్ బీర్జాలకు కానివ్వండి, లేకపోతే ప్రోస్టేట్కి కానివ్వండి, లేకపోతే సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా బెలనైటిస్ అంటే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్కి కానీ లేకపోతే ఈ కింద ఉన్న హెడ్కి కానీ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అని అంటారు. సో ఈ ఇన్ఫెక్షన్ ఈ పైన ఉన్న స్కిన్కి కానీ లేకపోతే కింద ఉన్న గ్లాండ్స్కి కానీ ఇన్ఫెక్షన్ రావడానికి మెయిన్ రీజన్స్ డయాబెటీస్ అంటే ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉంటుందో, లేకపోతే సెక్షువల్గా ఎక్కువ మందితో కండోమ్ లేకుండా సెక్షువల్గా కలుస్తారో, లేకపోతే పైన ఉన్న స్కిన్ బాగా టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక ఫైమోసిస్ అంటారు, ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళలో ఈ స్కిన్ ప్రాబ్లం అనేది చాలా కామన్గా ఉండే సెక్షువల్ ఇన్ఫెక్షను. అయితే ఈ స్కిన్ ప్రాబ్లం అనేది చాలామందిలో ఈ టిప్ దగ్గరే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా చాలామందిలో ఈ ప్రాబ్లము ఈ టిప్ దగ్గర నుంచి ఈ స్కిన్ దగ్గర నుంచి ఏదైతే ఈ పైన ఈ స్కిన్ ఉందో ఈ స్కిన్ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ను స్లోగా ఈ యూరినరీ ట్రాక్ట్ ద్వారా ఇన్ఫెక్షన్ అనేది బ్లాడర్కి అంటే యూరినరీ ట్రాక్ ద్వారా పాస్ వచ్చే ఈ ట్రాక్ ద్వారా స్లోగా యూరినరీ బ్లాడర్కి వెళ్ళి యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మారిపోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ ప్రాబ్లము. ఒకసారి కనుక ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ కనుక ఈ టిప్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ను స్లోగా బ్లాడర్కి వెళితే అది యూరినరీ ఇన్ఫెక్షన్గా మారింది అని అంటే అది అంత ఈజీగా కంట్రోల్ అవ్వదు. అది ఫస్ట్ ప్రాబ్లము. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి సేమ్ ఈ యూరినరీ ట్రాక్ నుంచే ఇన్ఫెక్షన్ను ప్రోస్టేట్కి కానీ సెమినల్ వెసికిల్స్కి కానీ కూడా ఎంటర్ అయింది. సో సెమినల్ వెసికిల్స్లో కానీ ప్రోస్టేట్లో కానీ ఇన్ఫెక్షన్స్ కనుక ఎంటర్ అయితే దానివల్ల యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ పెల్విక్ రీజన్లో పెయిన్ వచ్చి అండ్ సెక్షువల్గా కూడా సెమెన్ అవుట్ అయినప్పుడు పెయిన్ రావటము అండ్ చాలాసార్లు సెమెన్ బయటికి రాకుండా బ్లాక్ అయిపోవటము లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఒకవేళ అది ప్రోస్టేట్కి కానీ లేదా సెమినల్ వెసికిల్స్కి కానీ స్ప్రెడ్ అయితే. అండ్ మూడో ప్రాబ్లం వచ్చేసి ఎవరిలో అయితే ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటుందో అది సేమ్ మళ్ళీ ఈ యూరిన్ వచ్చే ట్రాక్ నుంచి స్లోగా ఈ వ్యాస్ డిఫరెన్స్ అంటారు, ఈ వ్యాస్ డిఫరెన్స్ నుంచి టెస్టిస్కి అంటే బీర్జాలకు కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది స్కిన్ దగ్గర నుంచి కనుక బీర్జాలకి అంటే టెస్టిస్కి ఇన్ఫెక్షన్ వస్తే టెస్టిస్లో వాపు వచ్చి దాంతోపాటు టెస్టిస్ నుంచి వచ్చే హార్మోన్స్ తగ్గిపోయి వీరికణాల కౌంటు కదలికలు తగ్గిపోయి పిల్లలకి ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు టెస్టిస్ నుంచి వచ్చే హార్మోన్స్ ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయి సెక్షువల్గా కూడా అంగస్తంభన సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మెయిన్గా వచ్చే ఇంకొక సమస్య ఏమిటి అని అంటే ఒకవేళ ప్రోస్టేట్లో కానీ సెమినల్ వెసికిల్స్లో కానీ లేకపోతే టెస్టిస్లో కానీ ఇన్ఫెక్షన్ ఉండి సెక్షువల్గా కలిసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది ఈ వీర్యం ద్వారా ఆడవాళ్ళకి అంటే వాళ్ళ వైఫ్కో పార్ట్నర్కో గర్ల్ ఫ్రెండ్కో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళ సైడ్ నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఎవరిలో అయితే ఈ పెన్నిస్ దగ్గర ఈ ఫోర్ స్కిన్లో ఇన్ఫెక్షన్ ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళకి బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను సర్కంసిషన్ అంటే సుంతి చేయించుకోవటం. ఒకసారి కనుక ఈ స్కిన్ ప్రాబ్లం కనుక క్లియర్ అయిపోయి సుంతి చేయించుకుంటే ఫ్యూచర్లో ఈ ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉండదు, సెమినల్ వెసికిల్స్ ఇన్ఫెక్షన్స్ రావు, టెస్టిస్ ఇన్ఫెక్షన్స్ రావు అండ్ స్పర్మ్ కౌంట్ కూడా ఇంప్రూవ్ అయ్యిద్ది. అండ్ ఈ ఇన్ఫెక్షన్ వాళ్ళ వైఫ్కి కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పార్ట్నర్కి వైఫ్కి కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేకపోతే వెజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్లో ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్ సుంతి చేయించుకోవటం. విజయవాడలో మా దగ్గర ఈ సుంతి అనేది చాలా రెగ్యులర్గా చేసే ప్రొసీజరు.
లేదర్తో కానివ్వండి, స్టేప్లర్తో కానివ్వండి, లేదా కన్వెన్షనల్ సర్కంఫిషన్ ఎవరికి ఏది సెట్ అయిద్దో అది కరెక్ట్గా చూసి చేయడం అనేది జరుగుతుంది. ఇట్స్ జస్ట్ డే కేర్ ప్రొసీజర్. చేయించుకొని హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్తో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో కుదిరితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.